హెల్త్ న్యూస్ మీకోసం. ఆధునిక వైద్యం నేడు కొత్త పుంతలు తొక్కుతుంది. జీన్ మ్యాపింగ్, టార్గెటెడ్ థెరపీల రూపంలో పేషెంట్కి తగ్గట్టుగా వ్యక్తిగత వైద్యంగా మారుతుంది. అదే రీతిలో వ్యాయామాల్ని కూడా శరీర తత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాల్ని బట్టి ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటున్నాయని తేల్చి చెబుతుంది ఒక తాజా అధ్యయనం. మన మనస్తత్వానికి తగ్గట్టుగా తగిన వ్యాయామాల్ని ఎంచుకుంటేనే వాటిని జీవితాంతం కొనసాగిస్తామని, వ్యాయామం చేసిన ప్రతిసారి దాన్ని ఆనందిస్తామని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ కి చెందిన శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రవేత్తలు వివిధ దేశాలకు చెందిన సుమారు 1500 మంది నడి వయస్కుల వ్యాయామాల తీరుతెన్నుల్ని పరిశీలించారు. దాన్ని బట్టి నిత్యం చురుకుగా, దూకుడుగా ఉండేవాళ్లు, తమలో తాము ముడుచుకుపోయేవాళ్లు, ఆ 2 రకాలకు కాకుండా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు, ఇలా మనుషుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. దూకుడు ఎక్కువగా ఉన్న వాళ్ళకి పరుగు, బరువులు ఎత్తడం వంటి తీవ్ర వ్యాయామాలు మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అంతర్ముఖులకి జాగింగ్, నడకలాంటి తక్కువ తీవ్రత ఉన్నవి నప్పుతాయని వారు పేర్కొంటున్నారు. అంతర్ముఖులకు బరువులు ఎత్తడం వంటివి మేలు చేసినా అవి జిమ్లలో అందరితో కలిసి కాకుండా ఒంటరిగా చేయడమే మేలని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇక మధ్యస్థంగా ఉండేవాళ్లు ఎప్పుడూ 1-2 రకాల వ్యాయామాలకు పరిమితం కాకుండా అన్నిటినీ కలగాపులగంగా ఎంచుకుంటే వాటిని ఎక్కువ కాలం కొనసాగించగలుగుతారని పరిశోధకులు సూచిస్తున్నారు.